అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఏలూరు జిల్లా ఇటు చూసుకుంటే ద్వారక తిరుమల మండలాల్లో అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుందన్న విషయం కలవరం పెడుతుంది. దాదాపు అటవీ ప్రాంతం అంతా కూడా పులి అడుగు జాతులు చెప్తున్నారు. ఇక్కడ స్థానికులు ఉన్నారు. పులి ఇటు వచ్చిందంటున్నారు. ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారు ప్రత్యక్షంగా? మా అన్నయ్యనండి. ఆయన పొద్దుటే తెల్లరగట్ల 5:30కి వస్తాడండి. ఆయన పాలకు వచ్చేటప్పటికి బండి అలాగా స్టాండ్ వేసేటప్పటికి గేదె దూడ కనపడలేదండి. కనపడలేదని దిగి చూస్తే గేదె దూడ లేదండి. లేకపోయేసరికి కొంచెం అవతల ఒక 4 మీటర్ల ఎడంగా జీడి చెట్టు పక్కమట ఆ దూడను దాని గాండ్రింపు వినపడిందండి. దూడ అరుపు. ఆ అరుపు వినపడినాడికి ఇంకా పులేని అనుకుని మా వాడు చెట్టుపై ఎక్కేసాడండి. చెట్టు ఎక్కేసాడు. అక్కడే చెట్టు ఉంది కదండి, ఆ చెట్టు ఎక్కేసాడు. చెట్టు ఎక్కేసి ఎదరకే మాదేవన తోట అది, ఆ తోటలోకి లాక్కెళ్ళి ఎదరకే జీడి చెట్టు మదుగొట్టు ఉంటే అక్కడ సంపుకు తినేసిందండి దోణ. తినేసేసి మేము మా అన్నయ్య చెట్టు ఎక్కేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆగి ఫోన్ చేసాడండి. మీరు అందరూ రాయండి, ఇలాగ పులి వచ్చి దోణ తినేసిందంటే మేము 10 మంది కలిసి బళ్ళు వేసుకొచ్చి దాన్ని జాడలమ్మట బట్టి తిరిగితే ఆ దోణని లాక్కెళ్ళిన జాడ అమ్మట బట్టి వెళ్తే అడవిలోకి లాక్కుపోయిందండి. ఒక 500 మీటర్లు ఉంటుందండి అక్కడికి అడవి. ఆ అడవిలోకి లాక్కుపోయిందండి దోణ. అంతే సార్. అంటే ఇంతకుముందు ఎప్పుడన్నీ అటవీ ప్రాంతంలో పులి ఏమన్నా వచ్చింది? ఒక 5-6 రోజుల క్రితం పులి వచ్చింది అది అని న్యూస్ వినపడుతుంది కదా అనుకుంటున్నారు. కానీ మేము రాలేదేమోలే, మనకు వచ్చిందా అనుకున్నాం. కానీ ఎవరో పెద్ద పట్టించుకోలేదండి. అయితే అదే నిజమైందండి. సూర్యు ఇంతకుముందు అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఎప్పుడన్నా ఇటు పులి అడుగు జాడలో వచ్చి సంవత్సరాలు కదండి, దగ్గరగా ఒక 20 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఒకటి వచ్చిందని దాన్ని చంపేశారండి. ఎప్పుడో ఒక 20 సంవత్సరాలు వద్దులే, అది కూడా ఏం లేదు నుంచి లేదండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే లేదండి. అంటే నల్లజర్ల పుల్లలపాడు ప్రాంతంలో మొన్నటి వరకు ఉంది. ఇప్పుడు ఆ ఏ ప్రాంతం నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఇదంతా ఒకటేనండి. సరరింగ్ పుల్లలపాడు, నల్లజర్ల, అయ్యవారం, దోపచర్ల ఇదంతా ఒకటేనండి. అడవి జీ కొత్తపల్లికి మొత్తం అడవండి. మొత్తం అందరికీ సరిహద్దు అండి ఇది. మధ్యలో మేము అందరం చుట్టుపక్కల మేము అందరం ఉంటామండి. అన్ని ఏరియాలో ఉంటాయండి. మధ్య అడవండి ఇది. అంటే మీకు మైకుల ద్వారా కూడా మేము గ్రామాల్లోకి వచ్చి అనౌన్స్ చేసి మిమ్మల్ని చేయలేదండి. అలాంటిది అయితే లేదండి. మైకుల ద్వారా అయితే మాకు అనౌన్స్మెంట్ ఏమీ లేదండి. ఎవరికాళ్ళ తోటలో ఉంటున్నామండి, మా తిరుగుతున్నాం. ఈరోజు వచ్చిందండి. అది ఇక్కడే ఉందనుకుంటున్నారు, చుట్టుపక్కలే ఉందనుకుంటున్నారు పులి, ఇంకా వెళ్ళిపోయింది అనుకుంటున్నారు? వచ్చింది అన్నారండి, మళ్ళీ వెళ్ళిపోయింది అన్నారు. వచ్చింది అడవిలోకి వచ్చింది, ఎక్కడ తడుకుల గుంటలో పుల్లడపాడు ఏరియాలోకి వెళ్ళింది, మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోయింది, ఎదరకపోయింది అన్నారండి. అయింది మళ్ళీ నిన్న వచ్చేసింది రాత్రి అని మళ్ళీ ఇదండి న్యూస్. మొత్తం అందరూ వచ్చారండి. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పులి అనేది సంచరిస్తుంది. దాదాపుగా కూడా ఏలూరు జిల్లాకు సంబంధించి ఇటు ద్వారక తిరుమల మండలం కావచ్చు, నల్లజర్ల మండలం కావచ్చు, ఇక్కడ కొన్ని అటవీ ప్రాంతంలో పులి అడుగు జాడలు అయితే కనిపించాయి. అయితే ఈ కొత్తగూడెం అదే ప్రాంతంలో మాత్రం ఇక్కడ ఉదయం ఒక ఆవు దూడను అయితే తిని ఘటన కూడా నెలకొంది. దీంతో ఒక్కసారిగా ప్రత్యక్ష సాక్షులు కూడా ఈ పులిని చూస్తారు. అయితే ఈ పులిని వెంటనే పట్టుకోవాలి, లేకపోతే మాకు చాలా ప్రమాదం పొంచి ఉందని కూడా ఇక్కడ స్థానిక రైతులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చంటితో మనోజ్, ఆర్టీవీ, ఏలూరు జిల్లా నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.